కాంగ్రెస్ ఏడాది పాలనపై 10 టీవీ నిర్వహిస్తున్న కాన్క్లేవ్ కు తిరిగి స్వాగతం. రేవంత్ 365 లో భాగంగా మా తెలంగాణ ఇంప్యూటేటర్ కళ్యాణ్ నేను చేస్తున్న ఈ కాన్క్లేవ్ కు సంబంధించి ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఛార్జ్ షీట్ విడుదల చేసి చాలా అంశాలని పొందుపరిచారు. ఇటు ప్రతిపక్షాలు లేవనెత్తున్న అంశాలు ఎలా అయితే అసలు ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఏం చేశారు, ప్రధానంగా కాంగ్రెస్ పాలనలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏంటి, పాలన ఎలా ఉంది, దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు ఇప్పుడు వాచ్ చేయబోతున్నారు 10 టీవీలో. నాతో పాటు మా తెలంగాణ ఇన్పుటేటర్ కళ్యాణ్ మీ ఇద్దరు అందిస్తున్న విశ్లేషణ మీరు వాచ్ చేస్తున్నారు. మొదట కళ్యాణ్ మనం చూద్దాం, చాలా అంశాలు ఉన్నాయి. అంటే మీరు ఇందాక అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఈ ఏడాది పాలనలో అలాగే కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చలేదా, ఆ పథకాలు లేవా అంటే కొన్ని హామీలు ఉన్నాయి, కొన్ని నెరవేర్చని ఉన్నాయి, గత ప్రభుత్వాలు చేయలేని ఉన్నాయి. ముందు వాటి సతీష్, ఏ ప్రభుత్వమైనా పాలన అనేది సాగుతున్నప్పుడు కొన్ని పథకాలు అమలు చేస్తుంటుంది, కొన్ని చేయకుండా ఉంటుంటుంది. అయితే చేయని పథకాలని చేసిన వాటిలలో తప్పులను విపక్షాలు ఎత్తి చెప్తే చేసిన అంశాలని ప్రభుత్వం చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏ అంశాలు ఏడాదిలో చేశారు, రేవంత్ సర్కార్ ఏమేం విజయాలు సాధించింది, ఏమేం చెప్పుకుంటుంది, ఏమేం చేసింది, 1 by 1 మనం చూద్దాం. రైట్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 11 కీలక అంశాలపైన, ప్రధానంగా ఉన్న 11 కీలక అంశాలపైన టీవీ చేసిన గ్రౌండ్ వర్క్ కానీ అలాగే అందులో ఉన్న అంశాలను మనం 1 by 1 వివరించబోతున్నాం. మొదట అత్యంత కీలకమైనది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకోలేదు, రుణమాఫీ హామీ ఇచ్చారు కానీ రుణమాఫీ హామీని పూర్తి స్థాయిలో అటు నెరవేర్చలేదన్న అంశాన్ని పదే పదే అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తేది. మరి ఈ ఏడాది పాలనలో రైతు సంక్షేమం సంబంధించి కాంగ్రెస్ ఏం చేసిందో ఒకసారి 1 by 1 అట్ ఏ గ్లాన్స్ తో చూద్దాం. రైతు సంక్షేమం సంబంధించి రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది గొప్ప నిర్ణయం, ఎవరు చేయలేని నిర్ణయంగా ప్రభుత్వం చెప్పుకుంటోంది. కళ్యాణ్, 25 లక్షల మంది అంటే 25 లక్షల కుటుంబాలు ఇందులో నుంచి విముక్తి అయ్యాయని చెప్పవచ్చు. మందే, కుటుంబాలు కూడా కాదు, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి చేశారు. ఒక ఇంట్లో ఇద్దరున్నా ఇద్దరికి కూడా రుణమాఫీ అయిన సందర్భం ఉంది. ఈ స్థాయిలో రుణమాఫీ అసలు దేశంలో ఎక్కడా జరగలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే చేసిన పరిస్థితి లేదు. అదే సమయంలో సన్నవాడ్లకు 500 బోనస్, ఇది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే సన్నవాడ్ల కొనుగోలు, సన్నవాడ్లకే బోనస్ అనడంపై కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మొదట్లో మేనిఫెస్టోలో సన్నవాడ్లు అని చెప్పలేదు, ధాన్యం అన్నిటికీ బోనస్ అని చెప్పారు, వరి ధాన్యానికి. ఇక్కడ ఇది కొంత విమర్శ ఉందా, సన్నవడ్లు అనేవి తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువ పండిస్తున్న నేపథ్యంలో ఇది కొంచెం అడ్వాంటేజ్ గానే చెప్పాలి. ఎందుకంటే సన్నవడ్లనే సివిల్ సప్లై ద్వారా కూడా సరఫరా చేస్తున్నారు. అంటే పేదలకు తిండికి హాస్టల్స్ లో కూడా అదే ఇస్తున్నారు కాబట్టి దానికి బోనస్ ఇస్తున్నారు. దాని సాగును పెంచే ఒక మంచి ఉద్దేశమే అందులో ఉంది. ఇది కీలకాంశంగా మనం చెప్పాలి. అంటే రైతు సంక్షేమంలో చాలా స్టెప్పులు, ముఖ్యంగా రైతు బీమా, రుణమాఫీ, మూడోది సన్నవాడ్లకు 500 బోనస్. ఈ 3 కార్యక్రమాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఏడాదిలో విజయవంతంగా చేసిందని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ రైతు భరోసా, ప్రతిపక్షం చెప్తున్నట్టు రైతు భరోసాను 15,000 చేస్తామన్నారు, అది ఇంకా చేయలేదు. రెండవ ఏడాదిలో అది చేసేందుకు సిద్ధమవుతున్నారు. మీకు తెలుసు సతీష్, రైతు బంధు విషయంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. అంటే 10 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఆర్థిక సాయం కోటీశ్వర్లకు, బెంజ్ కార్లలో తిరిగే వారికి కూడా అందరికీ అందింది. దానిపై విమర్శలు ఉన్నాయి కాబట్టి అది దానిపై కొంత వర్క్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది కాంగ్రెస్ సర్కార్. అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు, 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా, అంతవరకే ఇవ్వాలి రైతు భరోసాని, అందుకోసం జాప్యం జరిగిందని చెప్తుంది. అది రెండో ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సతీష్. కళ్యాణ్, మరో కీలకమైంది, ఏడాదిలో రైతుల కోసం ఓవరాల్ గా 57,000 కోట్ల ఖర్చు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ చాలా ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటున్న ఆ పరిస్థితి. అలాగే మీరు ప్రస్తావించారు, సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నారు, కొన్ని మార్పులు చేర్పులతో. అంటే ఎలాంటి మార్పులు ఉండొచ్చు? 5 ఎకరాల వరకే రైతులకు ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ ఉంది. లేదంటే దాని కనీసం మాక్సిమం 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ ఎవరికి ఉన్నా కూడా 100 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా కేవలం 10 ఎకరాలకు లేదా 5 ఎకరాలకు మాత్రమే ఈ సాయం అందబోతుంది. ఆ రకమైన ఒక ప్రతిపాదన అయితే ఉంది. ఏం జరుగుతుంది, అసెంబ్లీలో చర్చించి దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది, అది చూడాలి మనం. రైట్ కళ్యాణ్, మనం